Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. కూతురు విషయంలో యాంకర్ సుమ నిర్ణయంపై రాజీవ్ కనకాల ఆందోళన. తెలుగు బుల్లితెర రంగంలో ఎలాంటి ప్రోగ్రాం అయినా సరే సుమ యాంకరింగ్ చేయాల్సిందే. అంతగా సుమ పాపులర్ అయింది. ఈటీవీలో స్టార్ మహిళా ప్రోగ్రాంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో అనర్గళంగా సమయస్ఫూర్తితో మాట్లాడుతూ మంచి హావభావాలతో ఆడియన్స్ను కట్టిపడేస్తుంది. యాంకర్గా పైకి వస్తున్న తరుణంలోనే కో యాక్టర్ రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్లకు రోషన్, మనస్విని అనే ఇద్దరు పిల్లలు. యాంకరింగ్లో సుమ రాణిస్తుంటే అమ్మ భర్త రాజీవ్ కనకాల సపోర్టింగ్ యాక్టర్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ తనకు ఓ ఇమేజ్ను సంపాదించుకున్నాడు. ఇక సుమ రాజీవ్ల తనేడు రోషన్ సినీ ఎంట్రీ నిర్మలా కాన్వెంట్ ద్వారా ఇచ్చాడు. ఇక కూతురు మనస్విని కూడా షార్ట్ ఫిలిమ్స్లోనూ యాక్ట్ చేస్తోందట. అయితే షార్ట్ ఫిలిమ్స్ రిమైనింగ్ యాక్టింగ్ చేస్తాను, దానికి తగ్గట్టుగా యాక్టింగ్ స్కూల్కి వెళ్తానని మనస్విని చెప్పిందంట. దీంతో సుమకు చాలా కంగారు వచ్చిందట. చిన్నపిల్లగా ఉండగానే యాక్టింగ్లోకి వెళ్తే చదువు పాడవుతుందని, పర్సనల్ లైఫ్ అంతా బిజీ అయిపోతుందని షార్ట్ ఫిలిమ్స్, యాక్టింగ్ వైపు మనస్విని సుమ పంపడం లేదట. అంతేకాదు పంపించేది లేదని కూడా కూతురికి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చిందట. అయితే మనస్విని కూడా తన తల్లి చెప్పిన మాటలను విని చదువుపైన శ్రద్ధ పెడుతుందట. దీంతో మెచ్చుకున్న సుమ సమ్మర్ హాలిడేస్, వింటర్ హాలిడేస్లో యాక్టింగ్, డాన్సింగ్ వంటి వాటిపై శిక్షణ కోసం ఏర్పాట్లు చేస్తుందట. మొత్తానికి తన కెరీర్ని అందంగా మలుచుకున్న సుమ పిల్లల కెరీర్ కూడా అలాగే తీర్చిదిద్దే పనిలో నిమగ్నం కావడం అభినందనీయమని అందరూ అంటున్నారు. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.